వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో గురువారం జంగిల్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రీ ప్రైమరీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం చిన్నారుల సందడి, ఆకర్షణీయ వేషధారణలతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులు అడవిలో కనిపించే వివిధ రకాల జంతువుల వేషధారణలతో అందమైన మాస్కులు ధరించి పాల్గొన్నారు. సింహం, పులి, ఏనుగు, జింక, కుందేలు, కోతి వంటి సాధు జంతువులు, క్రూర మృగాలు, అలాగే పెరటి జంతువులు, పక్షుల వేషాల్లో చిన్నారులు ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ప్రతి విద్యార్థి తన వేషానికి అనుగుణంగా ఆ జంతువు లక్షణాలను చెప్పడం, చిన్న సంభాషణలు వినిపించడం కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన పరందామయ్య మాట్లాడుతూ, చిన్న వయస్సు నుండే పిల్లలకు ప్రకృతి, అడవులు, జీవరాశుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు. అడవిలోని సాధు జంతువులు, క్రూర మృగాలు, పెంపుడు జంతువులు, పక్షులు వంటి జీవ వైవిధ్యంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలను పాఠశాల మేనేజ్మెంట్ తరచూ నిర్వహిస్తుందని చెప్పారు. పిల్లల్లో భయాన్ని తొలగించి జంతువులపై ప్రేమ, కరుణ భావాలను పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ రమ్యసాయి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి జంతువు ప్రకృతి సమతుల్యతతో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అడవులను రక్షించడం మనందరి బాధ్యత అని, జంతువులను హింసించకుండా ప్రేమతో చూడాలని పిల్లలకు సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాకుండా వేదికపై మాట్లాడే నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల ప్రదర్శనలను అభినందించారు. చిన్నారుల వినూత్న వేషధారణలు హాజరైన వారిని ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. జంగిల్ డే కార్యక్రమం విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించిన ఒక విశిష్ట కార్యక్రమంగా నిలిచింది. ఇలాంటిది నేను కోరుకో కానీ వెంకటగిరి శ్రీ చైతన్య పాఠశాలలో జంగిల్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము చిన్నారులకు పెట్ అనిమల్స్, డొమెస్టిక్ అనిమల్స్ మరియు వైల్డ్ అనిమల్స్ వీటి యొక్క ప్రాధాన్యత గురించి, అలాగే వాటి యొక్క వైల్డ్ అనిమల్స్ అంటే అవి కొంచెం క్రూరంగా ఉంటాయి, పెంపుడు జంతువులు ఏంటి, అలాగే మనకు ఎలా వాటి వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలు కూడా మీరు ఒకసారి చూసినట్లయితే వాళ్ళు ఈరోజు ఆ యొక్క జంగిల్ లో ఉన్నటువంటి ఆ జంతువుల వల్లే వాళ్ళు ఫేస్ మాస్క్ వేసుకోవడం జరిగింది. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే జంతువుల యొక్క ఆవశ్యకతను తెలియజేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశము. అలాగే వాటి నివాస ప్రాంతాలు ఎలా ఉంటాయని చెప్పి మేము ఇక్కడ కృత్రిమంగా తయారు చేసి కూడా పిల్లలకి వివిధ రూపాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో హ్యాపీ జంగిల్ డే స్టూడెంట్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం అండి. సో ఈ రోజు మా చైతన్య స్కూల్లో మా మేనేజ్మెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అండ్ మా ప్రిన్సిపల్ సార్ ఆధ్వర్యంలో, ఏజీఎం సార్ ఆధ్వర్యంలో సో ఈ రోజు మేము జంగిల్ డే అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాము. సో దీని వల్ల పిల్లలకి ఏంటంటే చాలా ఫన్ అనేది ఉంటుంది, క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, పెట్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ అండ్ హోమ్స్ యానిమల్స్, వాటికి హోమ్స్ ఎలా ఉంటాయి అండ్ ఆల్సో దెన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఈరోజు మనకి ఇక్కడ ప్రజెంట్ చేశారు. అండ్ ఆల్సో యానిమల్ సౌండ్స్, సో యానిమల్స్ ఎలా ఉంటాయి, సో అవి ఎక్కడ ఉంటాయి, సో వీటి మీద అన్నిటి మీద పిల్లలకు ఒక అవేర్నెస్ వస్తుంది. సో ఇవన్నీ మా పిల్లలకి తెలియజేయడం కోసం ఈ రోజు మేము ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ.